76 రాజశేఖర జయంతి సందర్భంగా 4 గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు అయితే మాజీ సర్పంచులు అయితే ఎంపీటీసీలు అయితేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే కార్యకర్తలు అయితేమి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు మండల నాయకులకు ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాజశేఖర రెడ్డి విగ్రహం ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు, కానీ దాన్ని పగలగొట్టడం జరిగింది. అంటే మనుషుల మీద చూసుకోవడానికి చేత కాదు, కానీ విగ్రహాలపై చూస్తారు ఈ నియోజకవర్గంలో. అంటే ఎదుర్కోలేరు, మనతో ఎదుర్కొంటే తట్టుకోలేరని తెలుసు. అందుకే ఎక్కడ మన రోడ్డు మీద ఉన్న రాజశేఖర రెడ్డి బొమ్మను ఎరగొట్టడం మాత్రం తెలుసు వాళ్ళకని చెప్తున్నా. వాడు గుర్తుపెట్టుకోండి, మీరు విగ్రహాలే పాల్గొట్టారు, మా ప్రభుత్వం వచ్చినాక మీ పయ్య పాల్గొడతామని చెప్తున్నా. గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని మర్చిపోయే పరిస్థితి లేదు. మీరు కూడా రాబోయే ఎలక్షన్ తర్వాత మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరు కూడా వెనకేసుకుని రావద్దని తెలుగుదేశం వాళ్ళని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, వైఎస్ఆర్ సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లని. రేపు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా తెలుగుదేశం వాళ్ళకి సాయం చేస్తే మన పాముకు పాలు పోసినట్లని మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రెడ్డి బుక్ రాజ్యాంగం చెప్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి 2.00 అని చెప్తున్నాడు. అంటే మీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డిని తలుసుకుంటే ఏమైనా చేయగలరు, కానీ ఆ రోజు ఆయన ఏమనుకున్నాడు, ప్రతి ఒక్కరికి అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాళ్ళకి సాయం చేయాలని ఆలోచన చేశాడు తప్ప మీలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి పనిచేయద్దని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అని సభాముఖంగా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు రైతులే, ప్రతి ఒక్కరు మనుషులే, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఆయన సీనియర్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉందంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారండి మీరు? రెడ్డి రాజ్యాంగం నీ కొడుకు చేస్తున్నాడు, నువ్వు మాత్రము వైఎస్ఆర్ పని చేస్తా చెప్తున్నావు ప్రతి అధికారులకి. సరే, మీరు చేయకపోతే మా వాళ్ళకి ఏం నిలబడలేదు, మా వాళ్ళేం ఆలోచన చేయడం లేదు, మా వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే మీకు ఒక్కటే తెలుసు, మీ నాయకులకి మా వాళ్ళని ఎదుర్కోలేక పోలీసులతో ఇచ్చేస్తున్నారు తప్ప నిజంగా మీ దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకులు మా ధైర్యంగా ఎదుర్కోమాలండి, చూస్తాం మేము కూడా. కానీ మాకు వద్దని చెప్పాము ఆ రోజు. నిజంగా నేను చెప్పాలంటే 4వ ఎమ్మెల్యే నేను ఇక్కడ. తెలుగుదేశం వాళ్ళు అనుకుంటే ఎప్పుడో అని చేసేసేవాడిని నేను. కానీ అలాంటి పద్ధతులు వద్దు, మంచి పద్ధతిలో పోవాలని ఆలోచన చేసాం తప్ప. కానీ ఈరోజు మీరు మాకు గుర్తు చేస్తున్నారు, మాలాగా మీరు కూడా చేయండి మీరు గెలిచిన తర్వాత అని మీరే గుర్తు చేస్తున్నారు. రేపు రాబోయేది మళ్ళా మన ప్రభుత్వమే. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు కూడా మోసం చేసి ఈవీఎంలతో గెలిచావు తప్ప ప్రజలు ఓటేసి గెలిపిలేదు నిన్ను. ఆయన ఈవీఎం మిషన్లతో గెలిచాడు ఆయన. అందుకే ఆయన కూడా తెలుసు నేను చేస్తున్నాను తప్పైనా ఆయనకు తెలిసినా కూడా ఇంకా ఎక్కువ తప్పులు చేస్తూ పోతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. ప్రతిరోజు ఏదో కేసు పెట్టడం మన వాళ్ళ మీద, ప్రతిరోజు ఏదో ఒకటి ఇబ్బందులు పెట్టడము, ప్రతిరోజు ఏదో చెప్పుకుంటూ పోదాము. ఒక ఎంఆర్ ఆఫీస్కి పోతే పని చేయొద్దు, ఒక ఎండి ఆఫీస్కి పోతే పని చేయొద్దు. అసలు ప్రోటోకాల్ అనేది కూడా పాటించడం లేదు. ఒక ఎమ్మెల్యేకి 4 సార్లు గెలిచినా ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. అంటే ఇన్ఛార్జ్, నిజంగా చెప్పాలంటే ఇన్ఛార్జ్ సర్పంచ్ కూడా కాలేదు ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు ఎక్కడ పోయినా ప్రోగ్రాం నడుపుతున్నాడు. అంటే ఈ బలం ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా ఆలోచన చేస్తున్నాను. వాళ్ళు ఆలోచన చేసిన ప్రకారం నేను కానీ ఆలోచన చేస్తే తప్పకుండా ఒక రోజు కూడా వాళ్ళు నిలబడలేరని సభాముఖంగా తెలియజేస్తున్నాను.